అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదేంటి, మా నసీరామ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ తోలేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ. నేను కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ అహ్మద్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. శనివారం మా దృష్టికి వచ్చింది. మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారిక ఆనందం పొందుతూ బీసీల మీద మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. దీని వెనకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము. కఠినమైన చర్యలు తీసుకుంటాము, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తవం. తూర్పు నియోజకవర్గంలో ఏదో వీడియో హల్చల్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు, వాళ్ళు వాడుకుంటున్నారు, చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది అవసరం లేదు. మాకు అలాంటి నీచమైన రాజకీయం చేయాల్సినంత అవసరం మాకైతే లేదు, మా కుటుంబానికి లేదు, మా పార్టీకి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీడియో చేయాల్సినంత అవసరం మాకు లేదు. ఏమో రేపు ఎల్లుండో ఎలక్షన్ లేవు, అలాగే అభివృద్ధి చేస్తున్నారు, అందుకోసం ఏమో వీళ్ళకి ఇంగును పడట్లేదు అంటారు. సార్, ఈ రాష్ట్రంలో అసలు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ దేశం చూడలేకపోతుంది. ఈ అభివృద్ధికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం ఏముంది? ఆయన్ని డ్యామేజ్ చేస్తే నాకేమొచ్చింది? నిజం చెప్తే మా వైసీపీ పార్టీకి ఏమొచ్చింది? అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి న్యూస్ లో వేస్తారు. న్యూస్ లో ఏది ట్రెండింగ్ గా ఉంది, ఏది ఎక్కువగా మరి ట్రెండింగ్ లో ఉంటుంది అని చూసి వేస్తారు తప్ప ఎవరినో డ్యామేజ్ చేయాలనో లేకపోతే ఇచ్చేయాలనో వేయరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం మాకు లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు, హీజ్ ఎ పబ్లిక్ ఫిగర్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద పబ్లిక్, అది పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మనిషి. ఆయన ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తూనే ఉంటారు. మాకు కూడా ఎవరో మాకు కూడా తెలియాలి. ఎందుకంటే బ్లేమ్ వేస్తుంది మా మీద, బురద చెల్లుతుంది మా మీద. వీఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నాట్ అవర్స్. మాకు సంబంధం లేని విషయంలో మీరు తీసుకొని వచ్చేస్తే మేము ఒప్పుకోముందే. రేపు మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, ఒక గ్రీవెన్స్ మేము ఇచ్చొస్తాం. ఏమనంటే, సార్ దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎందుకంటే అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ మాట కూడా చెప్పడం రాదు కొంతమందికి. మాకు కావాల్సింది ఎవరు రిలీజ్ చేశారు. వీఆర్ డిమాండింగ్ దట్. మాకు ఇప్పుడు ఇవన్నీ కాదు, అది ఏ వీడియోనో లేకపోతే నజీర్ అహ్మద్ గారి మీద ఎవరు బురద జల్లుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మాకు కావాలి. అది మాకు ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాకు అనవసరం అండి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఎవరిది ఉంటుంది. కానీ వెన్ యూ కమ్ ఇన్ టు ద పబ్లిక్, బెటర్ ఇలాంటివి రాకుండా ఉండాలి. వచ్చిన తర్వాత అది పబ్లిక్ అవుతుంది, మనం ఏం చేయలేము దాన్ని. మేమేదైనా రాజకీయం చేస్తే దమ్ము ధైర్యంగా చేస్తాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దమ్మున్న నాయకుడు. అలాగే మా నాన్నగారు నైతిక విలువలున్న రాజకీయం చేశారు. ఆయన పెంపకంలో నేను కూడా అంతే చేస్తాను. నాకు ప్రజా సమస్యలు ముఖ్యం, మీరు ముఖ్యం కాదు. మీరు నాకు అపోజిషన్ లో ఉన్నారు అంతే. జస్ట్ నాకు ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజల సమస్య ఏదైనా వచ్చినప్పుడు నేను పోరాటం చేస్తాను తప్ప మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడాల్సిందా, మీ మీద వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యుల విషయంలో లేకపోతే మీ విషయం నేను బయట తీసుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు.